సోదరులందరికీ నమస్కారం అండి. నేను మీ వినోద్. ఈరోజు మనం ఒక తోటను చూడటానికి వచ్చామండి, మిర్చి తోటని. మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ తోట ఎలా కాసిందనే చూడొచ్చు. ఎలా కాసిందంటే మొత్తం చెట్టు అంతా ఒరిగిపోయింది, కాసి ఊరిగిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు సైజు కాయ ఎలా వచ్చింది అన్నది కూడా మీరు చూసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలా చేత్తో అంటా ఉంటే ఇదంతా కూడా ఇలా చిక్కుపడిపోయినట్టు, తీగ జాతి కదా, ఇలా చిక్కుపడిపోయినట్టు ఉంది తోట. ఈ వెరైటీ వచ్చేసి నేను మీకు చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరం మేఘనా సీడ్స్లో ఒక వెరైటీని తీసుకొస్తున్నామని. ఆ వెరైటీయే ఇది కోమల్ 27. మనం చూడొచ్చు మేఘనా సీడ్స్ వాళ్ళది ఇది కోమల్ 27. ఇది ఎలా కాసిందంటే కందికాయ కాసినట్టు కాసింది. కంది చెట్టుకు కందికాయ ఎలా కాస్తుందో, మండకి కందికాయ ఎలా కాస్తుందో అలా కాసింది ఈ చెట్టు. మనం చూసుకోవచ్చు. ఏదందా ఉన్నా కూడా చూడండి ఎలా మొత్తం కూడా తీగలాగా పాకపోయింది, పాకింది అంతా. చెట్టు కూడా అంతా పాకి చూడొచ్చు. ఈ మండ చూడండి, ఈ మండ చూడొచ్చు. మనం పై స్టెప్ ఎలా వచ్చిందో కూడా మనం చూసుకోవచ్చు, ఎంత స్టెప్ వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. ఇదంతా కూడా మేఘనా సీడ్స్ వాళ్ళది కోమల్ 27 వెరైటీ అండి. మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇక చూడండి, ఇలా అంటానికి కూడా నేను ఇలా అంటే మండలన్నీ పాగినాయి, మల్లె చెట్టులాగా పాకాయి. ఈ వెరైటీ చూడండి మీరు. నేను కోమల్ 27 అన్ని వేరే వీడియో గురించి పెడతా ఉన్నా. అన్ని వీడియోస్లలో కూడా ఇలానే మనం కోమల్ 27 అనే వెరైటీ ఎక్కడిచ్చినా కూడా ఇలానే కాసింది. ఇది చూడండి ఎలా కాసిందో చూడండి. కాయ చూడండి, కాయ సైజ్ చూడండి ఎలా ఉందనేది. రైతులందరూ కూడా ఈ యొక్క కోమల్ 27 అనే వెరైటీని వేసుకోవచ్చు. రైతులందరూ కూడా అధిక దిగుబడులు సాధించవచ్చు. మేఘనా సీడ్స్ వాళ్ళది కోమల్ 27 అండి. ఎవరికైనా విత్తనాలు కావాలంటే మీకు డిస్ప్లే మీద చూపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.